అందరికీ ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించు. మహాగణుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడ, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు ప్రభా. దేవాలయ యొక్క ఉదయకాల సమయమున వేకవజాముని అందరైతే నీ పాద సన్నిధానంలోకి నిద్రలో వచ్చి ఉన్నారు. వారందరినీ దర్శించమని అడుగుచూ ఉన్నాను ప్రభా. ఇదిగో ఈ ప్రాంగణం చుట్టూ నీ కృపను పంచిగా తోడుగా ఉంచమని అడుగుచూ ఉన్నాను ప్రభా. అయ్యా, ఇదిగో ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఇదిగో ఈ దినాన నీ లేఖనముల ద్వారా స్వీటిగాను తేటగాను వారితో మాట్లాడమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నేను మాట్లాడితే వ్యర్థము నాయన, నీవు నా ద్వారా నీ మాటలను నీవు వారితో మాట్లాడితే ఆ వాక్యము వారి హృదయాంతరంగాల్లో ఫలించేటువంటిదిగా ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి ఉన్నాను నా ప్రభువా. అలాగనే నా తండ్రి, ఈ యొక్క దినాన ఈ యొక్క సమయమున ఆదరించి అంతవరకు నీవే అధ్యక్షత వహించమని అడుగుచు మా రాజ్య మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్న మా ప్రియ పరలోక తండ్రి, ఆమె. అందరికీ ప్రైజ్ గల దేవుని సంగమా. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశం, లోకం కోసం జీవిస్తున్నావు, దేవుని కోసం జీవిస్తున్నావు. ఒకసారి ఆలోచించు, నువ్వు ఎవరి కోసం జీవిస్తావు? రండి, లేఖనములను బట్టి మనం తెలుసుకుందాము. రోమియోలకు 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని సంగమా, ఈరోజు నీవు ఒక ప్రశ్న వేసుకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఏమిటంటే, నువ్వు ఎవరి కోసం జీవిస్తూ, లోకం కోసం, దేవుని కోసం? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యము తెలియజేయించు ఉన్నది, నీవు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలా తెలుసుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని చిత్తాన్ని మనము ఎలాగ తెలుసుకొనగలమంటే, లేఖనములను మనకు తెలియచేయచ్చు. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనం తెలుసుకునేటువంటి వారమై ఉన్నాము. దేవునితో గడిపే సమయమే నీకు లేకపోతే ఈ దినాన దేవుని చిత్తాన్ని నీవు ఎలాగ గ్రహించగలవు? దేవుని కోసము ఎలాగా బ్రతకగలవు? ఒకసారి ఆలోచించు. ఈ దినాన మనిషిని గురించి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు నీ గురించి ఏమనుకొనొచ్చు ఉన్నాడు అని నీవు ఎప్పుడన్నా ఆలోచించావా? లోకమేమో నీకు గౌరవం, డబ్బు, సంతోషం, సుఖాన్ని ఇస్తానని చెప్తుంది. దినాన నేను సృష్టించిన ఈ సృష్టికర్త ఏమో నిత్య రాజ్యమును, నిత్య జీవమును, తన సన్నిధానమును ఆయన ఈ దినాన నీకు ఇస్తానని తెలియచేయచ్చు ఉన్నటువంటి వాడు. అందుకని నువ్వు దినాన ఒక నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి ఉండాలి. నేను ఈ లోకం కోసం కాదు, నా దేవుని కోసమే నేను జీవిస్తాను, బ్రతుకుతాను అని ఒక స్టేట్మెంట్ తీసుకోగలిగే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ బ్రతుకు మార్చబడేటువంటిదిగా ఉంటది. అలాగే మరి కొన్ని వాక్యముల ద్వారా మనము లేఖనములను చూద్దాము. రండి, ఈరోజు లోకం మారుతుంది, కానీ దేవుడు ఎన్నడను మారనివాడు. రండి, వాక్యం చూద్దాము. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియచేయుచున్నది, లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును చెరిగించేటువంటి వాడు మాత్రము నిరంతరము నిలిచేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. లోకములో ఉన్నదంతయు కూడా ఒక మాయ లాంటిది, ఆకర్షింపబడుటకు, చూచుటకు బహు రమ్యంగా అవుపిస్తుంది. కానీ అందులోకి వెళ్ళి మనం చూచినప్పుడు అందులో ఉన్నటువంటి మస్టు, మలినము అంటుకునేటువంటివిగా ఉంటది. ఉదాహరణకు మనము అంజూరపు పండును చూచినప్పుడు పైన ఎంత రమ్యముగా ఉంటది చూచేదానికి, అయితే దాని పొట్టను మనం ఎప్పుడైతే తిప్పి చూస్తామో అంతా పురుగులు ఉండేటువంటిదిగా ఉంటుంది. ఇది రానా నీవు చూచుటకు నాకేమీ లోటు లేదులే అన్నటువంటి వ్యక్తులుగా ఉన్నావేమో, కానీ
నీ లోపల నీ హృదయాంతరంగ స్థితి ఎలాగ ఉన్నది ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని సంగమా, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన మాటకు లోబడి నీవు జీవించగలిగితే ఎంత మంచిది. అయితే ఈ దినాన దేవుని కోసము జీవించడం అంటే ఏమిటో రండి దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకున్నాము. గలతీయులకు 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. దేవుని సంగమా, చూడండి, దేవుని కోసం జీవించడం అనేది ఇక్కడ దేవునితో లేఖనంగా మనకు తెలియచేయచ్చు ఉన్నది. పౌలు గారు తెలియజేయచ్చు ఉన్నది. నేను ఇప్పుడు బ్రతుకుచున్న బ్రతుకు, జీవించున్న జీవితము నాది కాదు, నా దేవుడు నాకు అనుగ్రహించింది. నువ్వు దేవుని కొరకు జీవించడం అంటే నీ మొదట స్థానము నువ్వు దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉంటావు. నువ్వు చేసే పనిలో మొదటి పని నువ్వు దేవునికి మొరపెట్టుకునేటువంటి వ్యక్తి అయి ఉంటావు. ఇలా ప్రతి దానిలో నీవు ముందంచు స్థానంలో ఎవరిని ఉంచుతావు అంటే దేవునినే ఉంచుతావు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక, దేవునికి లోబడి జీవిస్తున్నావు కనుక. ఇది నాన్న, ఇలాంటి వ్యక్తివై నీవు జీవించాలి. దేవుణ్ణి హత్తుకొని నువ్వు బ్రతికేటువంటి వ్యక్తివై ఉండాలి. ఆఖరిగా నువ్వు ఇది నాన్న ఈ మాట చెప్పగలిగేటువంటి వ్యక్తివై ఉండాలి. ఏ మాట అంటే పౌలు గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రండి వాక్యమును చూద్దాము. ఫిలిప్పీయులకు 1వ అధ్యాయము 21వ వచనం చదువు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. చూడండి, ఇది నాన్న నీవు ఈ మాట చెప్పగలవా? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకెంతో లాభము. పై మాటకైతే మనుషులు చెప్తారండి, కానీ ఆ మాట ఎక్కడి నుండి రావాలి? హృదయాంతరంగంలో నుంచి వచ్చేటువంటిది ఉండాలి. ఇదేనా ప్రభు మనుష్యుని హృదయాంతరంగాన్ని పరిశీలించేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. పై మాటలతో నీవు ఎంతైనా చెప్పవచ్చు, ఎంతైనా స్తుతించవచ్చు. ఈరోజు నీవు చేసే స్తుతి నీ హృదయంలో నుంచి వచ్చునగా, ఈరోజు నీవు చేసే ప్రార్థన నీ హృదయంలో నుంచి వచ్చి ఉన్నదా? ఒకసారి ఆలోచించు. దేవుని సంగమా, పౌలు చెప్పిన లాగున విధాన నీవును నేను హృదయాంతరంగంలో నుండి బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు ఎంతో మేలు అని గొప్ప స్టేట్మెంట్, నిర్ణయం తీసుకొనగలిగేటువంటి వారమై ఎందుముగాక. హల్లెలూయా. చివరిగా సంగమా, ఈ లోకము తాత్కాలిక ఆనందాన్ని నీకు ఇచ్చేటువంటిదిగా ఉన్నది, కానీ యేసు మాత్రము నీకు నిత్యమైన జీవితాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అందుకని ఈ దినాన ఒక నిర్ణయం తీసుకో. ఇకపై మనుషుల మెప్పు కోసము నేను జీవించను, ఇకపై లోకపు ఆశల కోసము నేను జీవించను, ఇకపై పాపపు సుఖము కోసము నేను జీవించను. ఈ రోజు నుంచి నేను దేవుని కోసము జీవిస్తాను. నా జీవితానికి ఆయనను హత్తుకొని నేను బ్రతుకుతాను అని నీవు ఒక గొప్ప నిర్ణయం తీసుకొనగలిగి జీవించగలిగితే ఎంత మంచిది. చివరిగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇది నాన్న, నీవు నీ జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉన్నావు? లోకానిక, దేవునిక? కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్.